ఒకవైపు ఎన్కౌంటర్లతో గడ్డుకాలం ఎదుర్కొంటున్న మావోయిస్టులకు మరో షాక్ తగులుతోంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘాలు గలం విప్పుతున్నాయి. మావోయిస్టుల చర్యల వల్ల అడవి తల్లి బిడ్డలు బలవుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న యువజన సంఘాలు ఇకనైనా ఇలాంటి దుశ్చర్యలను ఆపాలని హితవు పలుకుతున్నారు. బాంబులు పెట్టి ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ మావోయిస్టులు ఆదివాసులపై అప్రకటిత యుద్ధానికి తెరతీశారంటూ కరీంనగర్లోని ఏజెన్సీ గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎన్కౌంటర్లతో గడ్డుకాలం ఎదుర్కొంటున్న మావోయిస్టులకు మరో షాక్ తగులుతుంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘాలు గలం విప్పుతున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ తో రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ఎన్కౌంటర్ లో ఓవైపు అటాకింగ్స్ కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఇటీవల మావోయిస్టులు రిలీజ్ చేసినట్టు కర్రెగుట్ట సమీపంలో మందు పెట్టాం, ఎవరు ఈ వైపుకు రావద్దు అంటూ ఒక సంచలనమైనటువంటి ప్రకటనని పోలీసులను ఉద్దేశిస్తూ మావోయిస్టులు పెట్టారు. దీంతో దానికి ఆదివాసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వ్యతిరేకత తీసుకొస్తా ఉంది. ఇప్పటికీ పోస్టర్లు రిలీజ్ చేసి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. ఆ మావోయిస్టుల పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టే సమీపంలో మందు పాత్రలు పెట్టడం కానీ ఇతర ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే ఆదివాసీలు అడవుల్ని నమ్ముకొని జీవిస్తున్నారో ఆ ప్రాంతాల్లో పోలీసులను ఉద్దేశిస్తూ వెళ్ళినటువంటి మందు పాత్రలకి ఆదివాసీ నిరసనని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెజ్జూరు ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, చింతనమానేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు పెట్టారని చెప్పవచ్చు. ఇది ఆదివాసీ యువజన సంఘం పేరుతో పోస్టర్లు అయితే వెలిచాయి. ఈ పోస్టర్లు పూర్తిగా మావోయిస్టులను వ్యతిరేకిస్తూ పోస్టర్లు చాలా చోట్ల అంటించారు. దీంతో ఒక్కసారిగా కలకలంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ఎఫెక్టివ్ గా ఉన్న రిక్రూట్మెంట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్న మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ఆ ఆదివాసుల నుంచే వస్తున్నటువంటి వ్యతిరేకత కొంత కలకలంగా మారింది. ఈ పోస్టర్లు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.